చూస్తున్నారు. బుల్డోజర్ యాక్షన్ పై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. కీలక ఆదేశాలను కూడా ఇచ్చింది. బుల్డోజర్ జస్టిస్ పై దేశవ్యాప్తంగా సుప్రీం కోర్టు స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు కూల్చివేతలు చేపట్టడంతో కూడా ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా బుల్డోజర్ యాక్షన్ నిలిపివేయాలంటూ సుప్రీం ఆదేశించింది. రైల్వే లైన్లు, చెరువులు, రోడ్లు, ఫుట్పాత్లు ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చంటూ కూడా చెప్పుకొచ్చింది. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన చర్యలు తీసుకోవచ్చంటూ కూడా చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. మరి ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఈ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా ఈ పాయింట్ రైజ్ అవుతోంది. ఇక్కడ అపోజిషన్ అంటే విపక్షాలు కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ వ్యక్తికి సంబంధించి అంటే ఒకవేళ ఎవరైనా కేసులు ఇరుక్కుంటే, అక్రమ కేసులకు సంబంధించి ఇరుక్కుంటే వాళ్లకు సంబంధించి ఆ ఇంటిని కూల్చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న బిల్డింగ్స్ని కూల్చేయడం కావచ్చు, నేరస్తులకు సంబంధించి మరీ ముఖ్యంగా నేరస్తులకు సంబంధించి ఆ ఇళ్లను కూల్చేయడం, లేకపోతే ఆ ఇంటిని పూర్తిగా పగలగొట్టేయడం, ఇది కరెక్ట్గా ధ్వంసం చేసడం కరెక్ట్ కాదంటూ కూడా పిటిషన్ వినే నేపథ్యంలో సుప్రీంకోర్టు వీటిని పరిశీలించింది. వీటి మీద చర్యలకు సంబంధించి ప్రస్తుతం స్టే విధించింది. అంటే ఇవి ప్రభుత్వానికి సంబంధించి అంటే అక్రమ నిర్మాణాలు అయితే మాత్రం యాక్షన్ తీసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఒకవేళ అక్రమ నిర్మాణాలు కాకుండా కేవలం బుల్డోజర్ జస్టిస్ పేరిట మాత్రం వాటిని కూలగడితే మాత్రం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పుకొచ్చింది. దీని మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఈరోజు వాడివేడిగా వాదనలు జరిగాయి. ఎటువంటి వాదనలు జరిగాయి, సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఇటు ప్రభుత్వం ఎటువంటి ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, మరీ ముఖ్యంగా ఏం చెప్పింది? ఇక్కడ బుల్డోజర్ సంస్కృతిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేత ఒక్కసారి జరిగినా అది రాజ్యాంగ ధర్మానికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను కూల్చివేయరాదని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా బుల్డోజర్ చర్యలు చేపట్టవద్దంటూ కూడా ఆదేశించింది. అక్టోబర్ 1 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ స్పష్టం చేసింది. ఫుట్పాత్, రోడ్ల విస్తరణకు ఈ ఆదేశాలు వర్తించవంటూ ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొంది. పలు రాష్ట్రాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారి ఆస్తులను చట్టవిరుద్ధంగా కూల్చివేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ చేపట్టినంత దీనికి సంబంధించి ఈ రకమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఇది మనకి అంటే చాలా మంది అనుకున్నారు ఈ తీర్పు రావడంతో హైడ్రా కూడా ఆపేస్తారు, హైడ్రా కూడా ఆపేయచ్చు, హైడ్రా కూడా ఆపేయాలి, హైడ్రా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పేసి కూడా వాదన తెర మీదకి వచ్చాయి. హైడ్రా అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అంటే హైడ్రాకి సంబంధించి ఆ విషయం కావచ్చు, లేకపోతే దానికి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఈరోజు సుప్రీంకోర్టు తన స్టేట్మెంట్లో ఏం చెప్పింది, మరీ ముఖ్యంగా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చింది? ఎందుకంటే ఒక వాడివేడి డిస్కషన్ కూడా జరిగిందనేది తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఏం జరుగుతుందంటే సచిన్, ఎవరైతే క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం, బుల్డోజర్లతో వాటిని కొట్టేయడం, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయడం అనేది జరుగుతుంది చాలా వరకు రాష్ట్రాల్లో. మరి అది రాజ్యాంగ విరుద్ధం అని, అనుమతి లేకుండా దేశంలో ఎక్కడ ఆస్తులను కోల్చాలని ధర్మాసనం చెప్పింది. అయితే ఈ ఉత్తర్వులు పబ్లిక్ రోడ్లు, ఫుట్పాత్లకు వర్తించమని చెప్పింది. ఇతర వాటిపై అనధికార నిర్మాణాలకు మాత్రం వర్తించదని వర్తిస్తుందని మాత్రం చెప్పింది. అంటే అనధికార నిర్మాణాలు అంటే నల్లాలు కానీ వీటన్నిటి కానీ వీటి మీద కానీ చేపట్టడం ఇలాంటి వాటిని మాత్రం కూర్చుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఈ రకంగా జరుగుతున్న నేపథ్యంలో ఒక పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో ఫైల్ అయింది. మరి ఆ పిటిషన్ బేస్ చేసుకొని చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఒకటి ఉంది సచిన్. ఏంటంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అక్రమ నిర్మాణాలు అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా, లేదంటే గవర్నమెంట్ ఆస్తులు, ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేయడం, చెరువులను కబ్జా చేయడం, ఇవన్నీ చేసేసి ఇల్లులు కట్టడం లేదా అపార్ట్మెంట్లు కట్టడం లాంటివి జరిగినాయి. వాటి విషయంలో మాత్రం ఈ ఉత్తర్వులు వర్తించమని చెప్పేసి కూడా స్పష్టంగా సర్వోన్నత న్యాయస్థానం తన ఉత్తర్వులో పేర్కొంది. కాబట్టి ఎక్కడ ఆక్రమణ జరిగినా వాటిని యథావిధిగా అధికారులు, మున్సిపల్ అధికారులు కూల్చుకోవచ్చు. మరి నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని పనికట్టుకొని వాళ్ళ ఆస్తుల జోలికి వెళ్లొద్దు. అక్టోబర్ 1 వరకు కూడా ఎలాంటి దేశంలో ఎక్కడ కూడా ఆస్తులను పోల్చొద్దని చెప్పి ధర్మాసనం
తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే హైడ్రాకి ఇది వర్తించదని చెప్పేసి కూడా స్పష్టమైంది. రామకృష్ణ, అంటే ప్రస్తుతం ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేతల అంశానికి సంబంధించి చెప్పుకోవచ్చు దానికి, లేకపోతే నేరస్తుల అంశానికి సంబంధించి ఆ విషయంలో ప్రస్తావించిందా? ఎటువంటి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఇటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలకి? ఇక్కడ 2 రకాల డైరెక్షన్స్ ఉన్నాయి అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినా కూల్చుకోండి. గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ఆస్తులు, లేదంటే చెరువులు అవి ఒక రకంగా ఏంటంటే అలా జరిగితే మీరు కూల్చుకోవచ్చు, మీరు చేసుకోవచ్చు, బుల్డోజర్ పెట్టి కొట్టేయచ్చు అనేది ఇండైరెక్ట్ గా చెప్పేసింది ఇక్కడ. అంటే హైడ్రాకి క్లియరెన్స్ వచ్చేసింది అనుకోవాలి సుప్రీంకోర్టు ఇండైరెక్ట్ గా. ఇది దేశవ్యాప్తానికి సంబంధించిన అంశం అయినప్పటికీ కూడా దేశంలో అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది కాబట్టి హైడ్రాకి కూడా క్లియర్ కట్ గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. దాంతో పాటు ఏంటంటే ఎక్కడెక్కడైతే దేశంలోని అధికారులు పనిగట్టుకొని నేరస్తులు ఎవరైతే ఉన్నారో, నేరారోపణలు కానీ క్రిమినల్ చర్యలో ఉన్నటువంటి వాళ్ళ బడా ఆస్తులు కానీ, చాలా కొంతమంది ఈ మధ్య స్వామీజీలు అరెస్ట్ అయ్యారు, వాళ్ళ ఆశ్రమాలు కూల్చడాలు కానీ, లేదా వాళ్ళ ఆస్తులకు సంబంధించిన వాటిని బుల్డోజర్తో కొట్టేయడాలు కానీ అన్ని చేస్తున్నారు అధికారులు. అలాంటి వాటికి సంబంధించి మాత్రమే అది రాజ్యాంగ విరుద్ధం. వాడు క్రిమినల్ అయినా ఇంకోడైనా వాడు సక్రమంగా ఉన్నప్పుడు వాడి ఆస్తిని వెళ్ళి కూల్చేయడం అనేది కరెక్టే కాదు, అది రాజ్యాంగ విరుద్ధం అంటూ స్పష్టంగా పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధం అనే వర్డ్ని కూడా ఇక్కడ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. క్రిమినల్ గా ఉంటే చట్ట ప్రకారం. అంటే రామకృష్ణ, ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే కేవలం ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఉత్తరప్రదేశ్కి సంబంధించి వాటి ఘటన నేపథ్యంలో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చింది అనుకోవాలా? డెఫినెట్ గా అలాగే అనుకోవాలి. ఎందుకంటే అలా అనుకోవాలి. ఇక్కడ హైడ్రా కూడా చేస్తున్న కూడా దేశవ్యాప్తంగా కూడా ఇవి కూడా ఒక దేశవ్యాప్తంగా అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. మిగతా రాష్ట్రాలు కూడా ఈ యాంగిల్లో ముందుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. మరి ఒక రకంగా అందరికీ సంబంధించిన ఈ ఆర్డర్ అనేది చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే దేశంలో అన్నిటికీ వస్తుంది. ఒక కేసు ఒక రాష్ట్రంలో జరిగినప్పుడు ఆ కేసుకు సంబంధించిన తీర్పు వస్తే అలాంటి సిమిలర్ గా ఎక్కడ ఉన్నా కూడా ఇదే రకమైన తీర్పు వస్తుంది అనేది కామన్. అది హైకోర్టు ఇస్తే దానికి సంబంధం లేదు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిందని మాత్రం దట్ ఇస్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ గా వచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. సచిన్ రైట్. రామకృష్ణ, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నించేది ఇదే అంశానికి సంబంధించి హైడ్రా కూడా రియాక్ట్ అయింది. ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే మాత్రం పాస్ చేస్తుంది. ద వర్డిక్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ డస్ నాట్ అప్లై టు హైడ్రా, ఇట్ అప్లైస్ టు డిమాలిషింగ్ ప్రాపర్టీస్ belonging to criminals or accused, like in UP అంటూ కూడా మెన్షన్ చేసుకొచ్చింది. హైడ్రా demolishes encroachments in lakes or nalas or government lands etc. and does not demolish structures belonging to accused or criminals etc. అంటూ కూడా చెప్పుకొచ్చింది. సో కొద్దిసేపటి క్రితం హైడ్రా కూడా రియాక్ట్ అయింది. ఎందుకంటే ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, స్టే విధించింది. అయితే ఈ కూల్చివేతల అంశానికి సంబంధించి మాత్రం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఏ విషయాలు అంటే కనుక హైడ్రా చెప్పుకొచ్చింది, ఇది అక్రమ కట్టడాలకు సంబంధించి. అక్రమ కట్టడాలు ఉంటే కనుక ఇటు దూసుకు వెళ్ళిపోవచ్చు, అంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇది కేవలం మరీ ముఖ్యంగా నేరస్తులు కావచ్చు, లేకపోతే నేరారోపణ ఎదుర్కొంటున్న వాళ్ళకి సంబంధించి. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేస్తుంది, లైక్ ఇన్ యూపీ అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే యూపీ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, ఇటువంటి రాష్ట్రాల్లో నేరస్తులు కానీ లేకపోతే నేరారోపణ ఎదుర్కొంటున్న వాళ్ళ ఇళ్ళ మీదకు వెళ్ళి వాటిని కూల్చివేయడం, ఆ కూల్చివేతలు కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించి ప్లానింగ్లో వాటి సంగతి ఏంటి అంటూ కూడా ఒక డిస్కషన్ తెర మీదకి వచ్చినప్పుడు ఉన్నట్టుండి ఇప్పుడు స్టే విధించినంత మాత్రాన ఆకాశం ఊడిపడిపోదు కదా అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పుకోవచ్చు. అంత అర్జెంట్ ఏం లేదు కదా, స్టే అయిన తర్వాత మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టుకి సంబంధించి వాదోపాదన జరిగిన తర్వాత తీర్పు వచ్చిన తర్వాత వాటిని అప్పుడు కంటిన్యూ చేయొచ్చు అంటూ కూడా వాటి అర్థం వచ్చేలా ఇటు వాడి వాదన జరిగే అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండిందనేది. అయితే ఇక్కడ బుల్డోజర్లకు సంబంధించి బుల్డోజర్ యాక్షన్ మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది, స్టే విధించింది. అప్డేట్ కంటిన్యూ చేసేందుకు రామకృష్ణ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రామకృష్ణ, సో ఒకసారిగా కంక్లూడ్ చేసే ముందు సుప్రీంకోర్టు తన స్టేట్మెంట్లో లాస్ట్గా క్లియర్ కట్గా ఏం చెప్పింది, రాష్ట్రాలకు సంబంధించి సుప్రీంకోర్టుకు ఏం చెప్పుకొచ్చాయి? ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దాని విషయంలో ఏంటంటే ఏదైనా ఒక ఆస్తి మీదకి వెళ్ళి, అంటే సక్రమంగా ఉన్న ఆస్తి మీదకి వెళ్ళి దాన్ని బుల్డోజర్ తో నువ్వు కానీ కొట్టావంటే అది రాజ్యాంగ విరుద్ధం. క్లియర్ కట్ గా చెప్పింది. వాడు నేరస్తుడు అవని ఎవరైనా కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కానీ
అలాంటి వాటి జోలికి మీరు వెళ్ళొద్దు అక్టోబర్ 1 వరకు వెళ్ళొద్దు, బుల్డోజర్ చర్యలు తీసుకోవద్దు అంది. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్స్ రాగానే ఇది దేశవ్యాప్తంగా ఏమైందంటే హైదరాబాద్ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, హర్యానా ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి, ఇటు రాష్ట్రాలకు కొన్ని బుల్డోజర్ చర్యలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి వాటిని కూడా వద్దు అన్నారు. హైడ్రా లాంటి వాటిని కూడా ఆపేయాలి అన్నారు, ప్రచారం జరిగింది. అయితే దానికి క్లియర్ కట్ గా హైడ్రా కూడా క్లారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఎక్కడైనా ఫుట్పాత్ వర్క్లు మామూలుగా ఫుట్పాత్ల ఆక్రమణలు ఏమైనా జరిగితే రోడ్డుకి సంబంధించిన అంశాల విషయంలో అక్కడ మీరు బుల్డోజర్ యూజ్ చేయండి, యూజ్ చేసి చేసుకోండి, నో ప్రాబ్లం అని చెప్పింది. మూడో అంశం ఏంటంటే ఎక్కడైనా చెరువులు కానీ నదులు కానీ లేదంటే ప్రభుత్వ స్థలాలు కానీ ఆక్యుపై చేసిన వాటిని మాత్రం మీరు బుల్డోజర్ పెట్టి కొట్టేసుకోవచ్చు, అక్కడ కూడా అబ్జెక్షన్స్ లేదని చెప్పింది. రైట్ రామకృష్ణ. సో మొత్తంగా అయితే మాత్రం సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించి అంటే బుల్డోజర్ యాక్షన్ కి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుల్డోజర్ యాక్షన్ పై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. బుల్డోజర్ జస్టిస్ పై దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు కూల్చివేతలు చేపట్టద్దంటూ కూడా చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా బుల్డోజర్ యాక్షన్ నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైల్వే లైన్లు, చెరువులు, రోడ్లు, ఫుట్పాత్లు ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చంటూ కూడా చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన చర్యలు తీసుకోవచ్చంటూ కూడా చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు.